సామాజిక రుగ్మతలను రూపుమాపి ఆడపిల్లల స్వేచ్ఛగా ఎదిగే సమాజ ఆవిష్కరణకు చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వ యంత్రాంగానికి ప్రతి ఒక్కరూ మద్దతుగా నిలవాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాలవీరాంజనేయ పిలుపునిచ్చారు. జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఒంగోలు కలెక్టరేట్లోని గ్రీవెన్స్ హాల్లో మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ తమీం అన్సారియా, మేయర్ శ్రీమతి గంగాడ సుజాత, ఇతర ఉన్నతాధికారులతో కలిసి ముందుగా బాలికా స్వేచ్ఛ, బాల్య వివాహాల నివారణ కోసం మద్దతుగా ఏర్పాటు చేసిన బ్యానర్ పై వీరు సంతకాలు చేశారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆడపిల్ల లేని సమాజం చీకటితో సమానమని వ్యాఖ్యానించారు. ఆడపిల్లలు పుట్టకూడదు అనుకోవడం, బాల్య వివాహాలు చేయడం వంటి రుగ్మతలను నిర్మూలించడంతో ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యత నిర్వహించాలన్నారు. జిల్లాలో బాల్య వివాహాలను నివారించడం కోసం కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకుని బంగారు బాల్య కార్యక్రమాన్ని రూపొందించారని మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. బాల్య వివాహాల వలన కలిగే అనర్థాలపై సమాజంలో చర్చ ప్రారంభమైందని, దీనిని మరింత ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వం తరపున రూపొందించే ప్రతి పోస్టర్లను బంగారు బాల్యం గురించి తెలియజేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా బాలికల భద్రత, ఆరోగ్యం, విద్యపై ప్రత్యేక శ్రద్ధ పెట్టిందని మంత్రి అన్నారు. మహిళా సాధికారతతో ఆరోగ్యకరమైన కుటుంబం ఏర్పడుతుందని, దీనికి విద్య ప్రధాన ఆధారమని ఆయన చెప్పారు. ఇప్పటికే స్వయం సహాయక సంఘాలలో ఉన్న మహిళలు ఆర్థిక సాధికారత సాధించేలాగా ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. బాల్య వివాహాలను నివారించడం కోసం అవసరమైతే కేజీబీవీ రెసిడెన్షియల్ విద్యా సంస్థల్లో బాలికలకు స్వీట్లు పెంచేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో బాల్య వివాహాల నిషేధం కోసం ప్రభుత్వం రూపొందించిన పోస్టర్లను ఆవిష్కరించి బాల్య వివాహాలు చేసుకోబోమని, జరగనివ్వబోమని, బాధ్యత గల పౌరులుగా వ్యవహరిస్తామని విద్యార్థులతో అధికారులు ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అరికట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో డిఈఓ కిరణ్ కుమార్, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి లక్ష్మణనాయక్, జిల్లా బీసీ సంక్షేమ అధికారి అంజల, కార్మిక శాఖ సహాయ కమిషనర్ అనిత, దివ్యాంగుల సంక్షేమ శాఖ ఏడి అర్చన, డీసీపీఓ దినేష్ కుమార్, సేఫ్ సిఇఓ శ్రీమన్నారాయణ, సిడిపిఓలు, ఇతర అధికారులు పాల్గొన్నారు. గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షలు ఎక్కడ జరుగుతున్నాయో వాటి మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని చెప్పేసి వైద్య ఆరోగ్య శాఖ అధికారులని ఆదేశించడం జరిగింది. దాటి విషయంలో తీసుకున్నట్లయితే భ్రూణ హత్యలు మనం నివారించడం వల్ల మొదటి మెట్టుగా బాలికా సంరక్షణ చర్యలు తీసుకోవచ్చు. అదేవిధంగా విద్య అనేది చాలా ప్రాధాన్యత. ఈరోజు ఒక అమ్మాయి కూడా తల్లి తండ్రి లేని సమయంలో వివాహం కోసం కాదు అని దాన్ని వ్యతిరేకించి చదువుకోవడం ద్వారా ఈరోజు నర్సింగ్ చదువుతున్న మా అమ్మాయిని అభినందిస్తూ, బాల్య వివాహాల నివారణలో మన కలెక్టర్ గారు బంగారు బాల్యం కాన్సెప్ట్ తీసుకొని బాలికల హక్కుల రక్షణ, అదేవిధంగా బాల్య వివాహాల నిరోధాన్ని తీసుకున్న చర్యలు కూడా అభినందిస్తూ, ఒక దురదృష్టకరమైన సంఘటన ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బాల్య వివాహాలు మన జిల్లా మొదటి స్థానంలో ఉన్నందుకు చాలా బాధపడుతూ ఉన్నాం. దీన్ని ఆ స్థానం నుంచి తగ్గించాల్సిన అవసరం ఉంది. బాల్య వివాహాలు నిరోధించడంలో సమాజంలో మనందరం, ముఖ్యంగా మీడియా కూడా కీలకంగా చురుకైన పాత్ర పోషించాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. అన్ని రకాల గ్రామ స్థాయిలో ఉండే ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగి, ఆశా వర్కర్ దగ్గర నుంచి అధ్యాపకుడి వరకు అందరూ కూడా ఈ బాల్య వివాహాలు, బాలికల యొక్క భ్రూణ హత్యలు ఇటువంటి వాటిలో చొరవ చూపి వాటి నివారణలో బాధ్యత వహించాలని మేము కోరడం జరిగిందండి.